తుది ఘట్టానికి లోక్సభ తొలి విడత నామినేషన్లు రేపటితో ముగియనున్న గడువు. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ అభ్యర్థుల్ని ఫైనల్ చేసే ఛాన్స్. రేపటి నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారం షురు. వైసీపీ బస్సు యాత్ర, జనం మధ్యకు వైసీపీ టీడీపీ అధినేతలు. సొంత పార్టీకి జనసేనాని విరాళం 10 కోట్లు అందజేసిన పవన్ కళ్యాణ్. ప్రభుత్వమే డ్రగ్స్ తీసుకొచ్చి యువతను నాశనం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపు. ఎన్నికల్లో దౌర్జన్యానికి వైసీపీ సిద్ధమైంది. దొంగ ఓట్లతో వై నాట్ 175 అంటున్నారని పురంధరేశ్వరి విమర్శలు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు. మాడుగుల అసెంబ్లీ బరిలో ఈర్లి అనురాధ. ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ బాధ్యత వహించాలి. బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కిషన్ రెడ్డి వెల్లడి. నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. ప్రజలంతా మోదీ ప్రభుత్వమే కోరుకుంటున్నారన్న బండి సంజయ్. తాగునీటి సమస్య లేకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కు తెలంగాణ సీఎస్ సూచన. తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత తరలింపు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. రేపు కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ, ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠ. పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికలకు సిద్ధమైన నేషనల్ కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గ్యారంటీలతోనే మేనిఫెస్టో. వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ, కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన నేతలు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి పరిపూర్ణానంద స్వామి నిర్ణయం. హిందూపూర్ ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న స్వామీజీ. తిరుమల చేరుకున్న రామ్ చరణ్, సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి సాత్విక బలి సమర్పణ. ఏప్రిల్ 26వ తేదీన వార్షిక కుంభోత్సవం. అమెరికాలో కుప్పకూలిన బ్రిడ్జ్, షిప్ ఢీకొనడంతో కూలిన వంతెన, 20 మంది గల్లంతు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 361, నిఫ్టీ 92 పాయింట్లు లాస్. ఐపీఎల్ మ్యాచ్ కు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం. రేపు సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్. ఐపీఎల్లో దినేష్ కార్తిక్ అరుదైన రికార్డ్. డెత్ ఓవర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ బ్యాట్స్మెన్ గా నిలిచిన డీకే.